శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం గోవిందాయ విద్మహే గోపీజనవల్లభాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్. ఓం సివిఆర్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు, యాజమాన్యానికి, సిబ్బందికి, విశేషంగా మాఘమాసంలో రథసప్తమి గురించి విశేషంగా తెలుసుకుందాం. సూర్యభగవానుడు నవగ్రహాల్లో గ్రహరాజుగా చెప్పబడతాడు. గ్రహస్థ్య నారాయణ అంటే ఈ గ్రహరాజుగా సూర్యభగవానుడు చెప్తాడు. అదే కాకుండా సూర్యస్థ్య నారాయణ, శక్రస్థ్య నారాయణ, సర్వవ్యాపకో నారాయణ అని. సూర్యభగవానుడు సకల చరాచర జగత్తు మొత్తం కూడా వ్యాపించి ఉన్నాడని, కాలం యొక్క స్వరూపమే సూర్యభగవానుడు అని, దినారాత్రాలు మొత్తం కూడాను భగవంతుడి సూర్యుని మీదనే ఆధారపడి ఉంటాయని, తర్వాత భ్రమణం, సూర్య ఉదయం జరగటం, సూర్య అస్తమయం, దీన్ని భ్రమణం అంటారు. సూర్య భ్రమణం అనేటువంటిది, సూర్య ప్రయాణం అనేటువంటిది సంవత్సరానికి ఒక సంవత్సర కాలం పడుతుందని, ఆ సంవత్సర కాలంలో సూర్య అస్తమయాల్లో కొన్ని ప్రక్రియలు జరుగుతూ ఉంటాయని, విశేషంగా సూర్యుడి గురించి చెప్పాలి అని అంటే యమలోకంలో సమయమని పట్టణం అనేటువంటి పట్టణంలో సూర్యోదయం జరుగుతుందని, తర్వాత అమరావతిలో సూర్య భగవానుడు మాధ్యాహ్న కాలంలో అమరావతి అనేటువంటి ఇంద్రుని యొక్క రాజధాని అయినటువంటి ఇంద్రుని యొక్క నివాస స్థానమైనటువంటి యొక్క అమరావతిలో మాధ్యాహ్నిక సమయంలో ఉంటాడని, వరుణ నగరి, ఆ వరుణుడు ఉన్నటువంటి యొక్క నగరి ఏదైతే ఉందో అప్పుడు అర్ధరాత్రి పూట ఉంటాడని, తర్వాత సోమనగరి అంటే చంద్రుని యొక్క నగరం, ఈ చంద్రుని యొక్క నగరంలో సోమనగరిలో సూర్యాస్తమయంలో సూర్యభగవానుడు సూర్యాస్తమయ సమయానికి సోమనగరికి వెళ్తారని, ఈ విధంగా తూర్పున ఉదయించడం, పడమర అస్తమించడం అనేటువంటి సూర్యభగవానుడు జరుగుతూ ఉంటుందని, ఈ సూర్యాస్తమయాలనే కాలభ్రమణంగా మనం చెప్పబడుతూ ఉంటుందని చెబుతూ, ఈ యొక్క సూర్యుని యొక్క ఆరాధన చాలా విశేషమైనటువంటిది. మాఘమాసంలో వచ్చేటువంటి ఒక సప్తమిని, శుద్ధ సప్తమిని రథసప్తమి అని అంటాం. అదే కాకుండా ఈ రథసప్తమి గురించి మదనరత్నము అనేటువంటి గ్రంథంలో నిర్ణయామృతము అని, వ్రతచూడామనేటువంటి గ్రంథాల్లో సూర్యుని యొక్క విశేషాన్ని గురించి, సూర్యుని యొక్క ప్రయాణాన్ని, సూర్యుని యొక్క భ్రమణాన్ని గురించి, సూర్యుడికి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం, మార్గశీర్షం, పుష్యం, మాఘం, ఫాల్గుణం, ఈ 12 నెలల్లో సూర్యభగవానుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకంగా ఆ విశేషమైన నామం ఉందని, చైత్రమాసంలో వైశాఖ అని, వైశాఖ మాసంలో ధాత అని, జ్యేష్ఠమాసంలో ఇంద్ర అని, ఆషాఢమాసంలో రవి అని, శ్రావణ మాసంలో నభ అనేటువంటి నామంతో, భాద్రపద మాసంలో యమ అనేటువంటి నామంతో, ఆశ్వీజ మాసంలో పర్జన్య అనేటువంటి నామంతో, కార్తీక మాసంలో త్వష్ట అనేటువంటి నామంతో, మార్గశీర్ష మాసంలో మిత్ర అనేటువంటి నామంతో, పుష్యమాసంలో విష్ణు అనేటువంటి నామంతో, మాఘమాసం అంటే ఇప్పుడు నడిచేటువంటి ఒక మాఘమాసం రథసప్తం వచ్చేటువంటిది ఏదైతే ఉందో ఆ మాసంలో వచ్చేదాన్ని అర్యముడు అనేటువంటి నామంతో, ఫాల్గుణ మాసంలో సూర్యుడు అనేటువంటి నామంతో, ఈ యొక్క సూర్యభగవానుడు దీన్నే ద్వాదశ ఆదిత్యులు అంటారు. అంటే సూర్యభగవానుడు 12 నెలలకి 12 రకాలైన పేర్లతో ఆయన పిలువబడతాడు. పిలువబడి 12 రకాలైనటువంటి పేర్లతో పిలువబడటమే కాకుండా అర్చనాది కార్యక్రమాలు కూడా నిర్వహింపబడతారు ఆ సూర్యభగవానుడు 12 నెలల్లో. అదే కాకుండా సూర్యభగవానుడు సూర్యుని యొక్క కిరణాలు, సూర్యుని యొక్క రంగు కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఒక్కొక్క ఋతువులో ఎలా ఉంటాడు అని. వసంత ఋతువుల్లో కపిలవర్ణంలో ఉంటాడని సూర్యభగవానుడు, గ్రీష్మ ఋతువుల్లో బంగారు వర్ణంలో ఉంటారు అని, తర్వాత శరదృతువు, ఈ శరదృతువులో పాండువర్ణం అనేటువంటి యొక్క రంగులో ఉంటారు అని, వసంత ఋతువులో రాగి రంగులో ఉంటారని, శిశిర ఋతువులో రక్తవర్ణం అంటే ఎర్రటి రంగులో ఉంటారు అని,
ఈ సూర్యభగవానుడు ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రకమైనటువంటి యొక్క రంగులో ఉంటాడు అని విశేషంగా చెప్పబడింది. 12 మాసాల్లో మాఘమాసం అనేటువంటి చాలా విశేషమైనటువంటిది. స్వామి సూర్యభగవానుడు మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున విశేషమైనటువంటి పూజలు కనుక చేసినట్లయితే ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. సూర్యభగవానుడు ఇచ్చేటువంటి ఒక ఫలితం ఏంటయ్యా అంటే ప్రజలందరికీ కూడా చక్కని ఆరోగ్యాన్ని ఇస్తాడు. దీంట్లో రకరకాలుగా చెప్పబడినటువంటిది. అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు, నమస్కార ప్రియో భాను, ఆద్య ప్రియో అగ్ని అని ఈ విధంగా రకరకాలుగా చెప్పినటువంటి దాంట్లో క్రమంలో నమస్కార ప్రియో భాను, ఈ నమస్కారం చేసినట్లయితే పొద్దున్నే లేచి సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేసి చక్కని వస్త్రాలు ధరించి సూర్యభగవానుడికి నమస్కారం చేసినా కూడా ఆరోగ్యవంతులు అవుతారు అని. తర్వాత ఈ యొక్క సూర్యం యొక్క విశేషం ఏంటి అని చెప్పుకుంటూ వస్తూ సూర్యగ్రహణ తుల్యా సా శుక్లా మాఘస్య సప్తమి అరుణోదయ వేళాయాం, అరుణోదయము అని అంటే సూర్యోదయం జరిగేటువంటి సమయం. అరుణోదయ వేళాయాం స్నానం తత్ర మమాలం, ఆ సూర్యోదయం జరిగేటువంటి సమయంలో స్నానం చేసినటువంటి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని. మాఘే మాసి శితే పక్షి సప్తమి కోటి పుణ్యద, మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున స్నానం తటాకంలో కానీ చెరువులో కానీ లేదా నదిలో కానీ లేదా సముద్ర స్నానం కానీ, ఇక చెప్పినటువంటి విశేషాల్లో ఎక్కడ స్నానం చేసినప్పటికీ కూడాను కోటి పుణ్యదాహ, కోటి పుణ్యాలు చేసినంత వాళ్ళకి ఎంతైతే పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కలుగుతుంది అని. తర్వాత కుర్యాత్ స్నాన అర్ఘ్య దానాభ్య ఆయురారోగ్య సంపద, మానవుడికి కావలసినటువంటి సంపదల్లో ఆరోగ్య సంపద కూడా చాలా విశేషంగా చెప్పారు. ఆరోగ్యం చక్కగా ఉండాలి, ఆరోగ్యం అనేటువంటి యొక్క సంపద కావాలి అంటే కుర్యాత్ స్నానార్థం, స్నానము అర్ఘ్యము, స్నానం చేసిన తర్వాత చక్కగా 3 దోశలతో చక్కగా స్వామివారికి ఆ సూర్యభగవానికి నీళ్లు చూపించి ఆ తొక్కినటువంటి స్థలంలో కాకుండా పూల మొక్కలు తులసికోటలోనే పోసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. దాన్ని అర్ఘ్యము అని అంటారు. తర్వాత దానాభ్య, సూర్యభగవానునికి అనుగ్రహ ప్రయత్నిద్దాం. భగవాన్ యొక్క అనుగ్రహం ఉండాలి అంటే రాగి చెంబు, తర్వాత ఎర్రని యొక్క బట్టలో చక్కగా కందులు అంటే ముడిధాన్యం పోసి, లేదా చిమ్మిని అంటారు, ఆ బెల్లము ఎండు కొబ్బరి 2 కూడా దంచి ఉంచుతారు. ఆ ఉంచిన దాన్ని చిమ్మిని అంటారు. వీటిని ఒక సద్బ్రాహ్మడికి ఇచ్చినట్లయితే విశేషమైన ఫలితం కలుగుతుంది అని అన్నారు. స్నాన అర్ఘ్యం దానాత్, దానం కూడా చేయాలన్నాడు. ఆరోగ్య సంపద, ఆయుష్ కలుగుతుంది, ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నవాడే ఎక్కువ కాలం బతకగలుగుతాడు. ఆరోగ్యము ఆయుష్ 2 కూడాను అవిరాభవ సంబంధమైనటువంటి. ఆరోగ్యంగా ఉంటేనే ఆయుష్ పెరుగుతుంటుంది, జీవనం అనేది పెరుగుతుంటుంది. అందుకనే ఆరోగ్య సంపద, ఆరోగ్యం అనేటువంటి యొక్క సంపద సూర్యభగవాన్ని ఆరాధించడం వల్ల కలుగుతుందయ్యా అని చెప్పారు. ఈ సూర్యభగవాన్ని స్నానం చేసేటప్పుడు జిల్లేడు యొక్క ఆకులు కానీ లేదా రేగు ఆకులు కానీ, బదరీఫలం అంటారు, ఆ రేగు ఆకులు కానీ తల మీద పెట్టుకుని స్నానం చేసినట్లయితే మాఘమాసంలో విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పుకుంటూ వస్తూ, అదే కాకుండా కాశీఖండం అనేటువంటి గ్రంథంలో మాఘమాసం గురించి ఈ యొక్క దానాల గురించి కూడా చక్కగా విశేషంగా చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత ఆదివారం, మాఘమాసంలో ఆదివారం అనేటువంటి చాలా విశేషం. ఈ ఆదివారం రోజున స్నానం చేసినట్లయితే మాఘమాసం 30 రోజులు కూడా సూర్యభగవానికి అత్యంత ప్రీతికరమైన రోజులే. అయినప్పటికీ కూడా మాఘమాసంలో ఆదివారం ఇంకా అత్యంత ప్రీతికరం. కాబట్టి ఆదివారం రోజున సర్వత్రా వర్జయేత్, మాంసం మాంసం కానీ బ్రహ్మచర్యం కానీ పాటించడం కానీ, మధ్య మాంసం తినకుండా ఉండటం కానీ, తైలాభిషేచనం అంటే తలకి స్నానం చేసిన తర్వాత ఆ శనివారం రోజున ఆ ఆదివారం రోజున నూనె రాసుకోవటం కానీ ఇలాంటివి చేయకుండా ఉన్నట్లయితే నీకు ఆ మాఘమాసంలో ఆదివారం రోజున స్నానం చేసినటువంటి ఒక ఫలితం కలుగుతుందయ్యా అని చెప్పుకుంటూ వచ్చారు. అదే కాకుండా సూర్యుడు ఒక రథం మీద ఆయన ప్రయాణం చేస్తారు. ఆ సూర్యుని యొక్క రథము బంగారు వర్ణంలో ఉంటుందని,
ఏకచక్ర సమారూఢం, ఒకే చక్రం ఉంటుంది ఆ యొక్క సూర్యుని యొక్క రథానికి. సప్త అశ్వాలు, 7 అశ్వాలు ఉంటాయి. 7 అశ్వాలు కూడాను ఒక తాడు కట్టబడి, ఆ తాడు కూడాను ఆ సూర్యభగవాన్ యొక్క చేతిలో ఉంటుంది. అంటే కాలస్వరూపుడే సూర్యనారాయణమూర్తి. ఈ కాలాన్ని నడిపించేటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. కాబట్టి కాలస్య నారాయణ, సూర్యభగవానికి మరొక నామం కాలస్య నారాయణ, దిశస్య నారాయణ. దిశస్య నారాయణ అనేటువంటిది ఆ సూర్యభగవానుడికి ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి అయినా ప్రయాణం చేస్తుంటాడు. ఆ రథం యొక్క కాడి ఏదైతే ఉందో ఆ కాడికి అడ్డంగా మరొక కాని పెట్టుకుంటారు. ఆ కానికి ఈ 7 గుర్రాలు కడతారు. అయితే ఈ మొట్టమొదటిగా ఉన్నటువంటి నిడివి అంటారు. ఈ కాడి యొక్క విస్తీర్ణము 10,000 యోజనాల బారుగా ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఒక్కసారి కాడి ఇటు నుంచి మళ్ళీ అటు జరగాలంటే 6 నెలలు పడుతుంటుంది. దాన్నే దక్షిణాయనము ఉత్తరాయణము అని అన్నాం. ఆ ఉత్తరాయణంలో మాఘమాసంలో సప్తమి రోజున ఆయన విశేషమైనటువంటి యొక్క ఇష్టమైనటువంటి రోజులు 30 రోజులు అయినప్పటికీ కూడాను ఆ ఆదివారం అనేటువంటిది ఆయన చాలా ప్రాధాన్యత కలిగినటువంటిదట ఆ సూర్యభగవానుడికి. తర్వాత ఆ సూర్యుని యొక్క రథం అనేటువంటి దానికి ఒక చక్రం ఉంటుందని, నాభులు 3 నాభులు ఉంటాయని, తర్వాత అరలు ఆ యొక్క ఆకులు ఏవైతే ఉన్నాయో ఆ 5 ఆకులు ఉంటాయని, స్వర్ణమయం మొత్తం కూడాను ఆ రథం మొత్తం కూడాను బంగారంతో చేయబడి ఉంటుంది అని, బంధాలు ఆ యొక్క రథానికి ఉన్నటువంటి బంధాలు అక్కడక్కడ కట్టబడి ఉంటాయి. ఆ కట్టబడి ఉన్నటువంటి యొక్క బంధాలు 8 ఉంటాయని, నేమి అంటే ఇరుసు, ఆ రథానికి ఉన్నటువంటి ఇరుసు ఒక ఇరుసు ఉంటుందని, ఆ యొక్క ఈశా అనేటువంటి దండం, ఆ యొక్క దండం ఏదైతే ఉందో ఆ రథానికి ఉండబట్టి బారుగా ఉన్నటువంటి దండాన్ని ఈశాదండం అని అంటారట. ఆ ఈశాదండం అనేటువంటిది 3 రెట్లు పెద్దదిగా ఉంటుందట. దీనివల్ల ఈ యొక్క రథాన్ని ఒక రధికుడు తోలుతూ ఉంటాడట. రధికుడు తోలుతూ ఉంటే ఆ సూర్యభగవాను దాంట్లో కూర్చొని ఈ కాలం యొక్క నిర్ణయాన్ని, కాల యొక్క భ్రమణాన్ని ఆయన చేస్తుంటాడట. అనూరుడు అనేటువంటి యొక్క ఆ రథం మీద కూర్చొని అనూరుడు అనేటువంటి ఒక మాతలి ఆ యొక్క సూర్యుని యొక్క రథానికి ఆయన రథం తోలేవాడుగా ఉన్నాడట. ఆ అనూరుడు ఎవరయ్యా అనంటే ఆ గరుత్మంతుని యొక్క సోదరుడుగా చెప్పబడి ఉంది. తర్వాత సూర్యుని యొక్క అభిషేకం, సూర్యుని యొక్క అభిషేకం అనేటువంటిది మనకి తెలిసినటువంటి చోట ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ కొన్ని ప్రదేశాలు చెప్పుకుంటూ వచ్చారు. సూర్యాభిషేకం ఈ విధంగా ఇక్కడ చేసినట్లయితే ఇంట్లో వేరే చోట చేసిన దానికన్నా కూడాను ఎక్కువ రెట్టు ఫలితం కలుగుతుంది అని చెప్పుకుంటూ వచ్చారు. ప్రయాగ కానీ, పుష్కర తీర్థంలో కానీ, కురుక్షేత్ర అనేటువంటి హర్యానాలో ఉన్నటువంటి కురుక్షేత్రం అంటే కౌరవ పాండవులు యుద్ధం చేసినటువంటి కురుక్షేత్రంలో కానీ, నైమిషారణ్యం శ్రావణే శుక్లపూర్ణిమ సోమవాసరే సింహలగ్నేచ సంయుక్తే భజే రమిశమాగతం. ఆ నైమిషారణ్యం యొక్క విశేషత ఏమిటి అంటే చెబుతూ పరమాత్మైనటువంటి విష్ణుమూర్తి విఘ్నసాచాల వారి యొక్క రూపంలో ఆ యొక్క నైమిషారణ్యంలో ఆవిర్భవించాడట. వైకుంఠం నుంచి అక్కడికి ఆగమం అయ్యాడు, అంటే అక్కడ ఆవిర్భవించాడు అని. అంటే శ్రావణే శుక్లపూర్ణిమ సోమవాసరే సింహలగ్నేచ సంయుక్తే భజే నమిశమాగతం. శ్రవణ నక్షత్రం రోజున శ్రావణ మాసంలో శ్రావణే పూర్ణిమ రోజున సోమవారం రోజున శ్రవణ నక్షత్రం రోజున ఆవిర్భవించాడు ఆ నైమిషారణ్యంలో ఆ యొక్క విఘ్నసాచార్య వారు అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ విఘ్నసాచార్య వారే మనకి భగవంతుని యొక్క కార్యక్రమాలు శారీరకంగా కానీ దైవిక కార్యక్రమాలు కానీ, దైవిక కార్యక్రమాలు అని అంటే భగవంతుని యొక్క దేవాలయం కట్టాలి అంటే ఆ దేవాలయానికి కట్టాల్సినటువంటి యొక్క స్థల నిర్ణయం, ఆ దేవాలయం అనేటువంటి ఆ లోపల ఉన్నటువంటి మూర్తి ఆ కోదండరామస్వామి, ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి, తర్వాత నిలబడి ఉన్నటువంటి యొక్క వెంకటేశ్వర స్వామి, ఆ భగవంతుడి యొక్క ఆకృతి ఎలా ఉండాలి, ఆ ఆకృతి ఎలా ఉంటే దేవాలయం ఎంత కట్టాలి, ఎంత ఎత్తు కట్టాలి, ఎంత వెడల్పు కట్టాలి, కొలతలతోని ఏ విధంగా కట్టాలి అనేటువంటిది దైవిక ప్రమాణాలు. ఈ దైవిక ప్రమాణాలన్నీ కూడాను విఘ్నసాచార్య వారు ఆ భృగు, మరీచి, అత్రి, కశ్యపుడు అనేటువంటి 4 మహర్షులను దగ్గర పెట్టుకొని ఆయన బోధించాడట. తర్వాత శారీరక కార్యక్రమాలు, ఈ శారీరక కార్యక్రమాలు అంటే జాతాది శ్మశానాంతం, మానవుడు పుట్టిన దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే నాభిచ్ఛేదం, తర్వాత నామకరణము, తర్వాత అక్షరాభ్యాసము, ఆడపిల్లలు ఉన్నట్టయితే చౌళము, తర్వాత పిల్లలైనట్టయితే ఉపనయన సంస్కారం ఉన్నటువంటి వాళ్ళకి ఉపనయనము,
తర్వాత వివాహాది కార్యక్రమాలు, పుంసమనము, గర్భాధానము, ఇవన్నీ కూడాను, ఈ కార్యక్రమాలన్నీ కూడాను శారీరకంలో మానవులకు ఏ యొక్క సంవత్సరంలో ఏ యొక్క వయసులో ఏమేం చేయాలి అనేటువంటిది అవన్నీ కూడా వికనస మహర్షి ఆ ఋషులందరికీ కూడా చెప్పి ఆ గ్రంథాలు రాయించేశాడట. ఆ గ్రంథాల ప్రకారంగా మనం ఇవాటి వరకు కూడా ఆ మానవులందరూ కూడా నడుచుకుంటున్నాం. అట్లాగే మానవుల చేత నిర్మించబడినటువంటి యొక్క దేవాలయాలు కూడాను ఆ మహర్షి చెప్పినటువంటి యొక్క పరంపరలో ఆ ఋషులు చెప్పిన దాని ప్రకారంగానే దేవాలయాలు కట్టడం కానీ, దేవాలయాల్లో కళ్యాణోత్సవాలు జరగటం కానీ, బ్రహ్మోత్సవాలు జరగటం కానీ, అభిషేకాది కార్యక్రమాలు జరగటం కానీ, విశేష ఉత్సవాలు జరగటం కానీ ఆ విధంగా జరుగుతూ ఉంటున్నాయి. తర్వాత ఆ విధంగా ఉన్నటువంటి యొక్క సమయంలో ఆ స్వామి ఆ విధంగా చెప్పడమే కాకుండా రథంలో ఇతని రథం వెంట ఆ సూర్యభగవాన్ యొక్క రథం వెంట కొంతమంది బయలుదేరుతుంటుంటారట. ఆ రథం వెనకాలనే వస్తుంటూ ఉంటారట. అదే కాకుండా ఆదిత్య హృదయం అనేటువంటిది ఆయన చాలా విశేషమైనటువంటిది. 33 శ్లోకాలతో ఉన్నటువంటి యొక్క ఆదిత్య హృదయం ఏదైతే ఉందో అది పారాయణం చేసినటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ఆరోగ్యవంతులు అవుతారని, ఆరోగ్యంగానే ఉంటుందని, అనారోగ్యం అనేటువంటిది రాదు అని, తర్వాత ఈ యొక్క ఆదిత్య హృదయం అనేటువంటి దానివల్ల ఆ పారాయణం చేయడం వల్ల విజయోస్తువు ఎక్కడికి పోయినా కూడా విజయం జరుగుతుంది, ఎప్పుడు కూడా జయం కలుగుతుంది అని చెప్పుకుంటూ వచ్చారు. అదే కాకుండా ఆ కృతాయుగంలో రావణ యుద్ధం జరిగినప్పుడు వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలో ఆదిత్య హృదయ గురించి అగస్త్య మహర్షి రామచంద్రమూర్తికి యుద్ధకాండలో రాముడు రావణాసుడు ఇద్దరు కూడా యుద్ధం చేస్తుంటే చింతాక్రాంతుడై ఉన్నటువంటి రాముణ్ణి చూచి అగస్త్య మహర్షి ఆదిత్య హృదయం అనేటువంటిది ఆయనకు బోధించాడట. అంటే సూర్యుని యొక్క స్తోత్రం, అంటే సూర్యుడు ఆ 12 నెలల్లో ఏ విధంగా ఉంటాడు, ఆయన యొక్క ఫలితం ఏంటి, ఆయన యొక్క పూజ చేయటం వల్ల, ఆయన స్తోత్రం చేయటం వల్ల వచ్చేటువంటి యొక్క ఫలితం అనేటువంటి మహత్యాన్ని మొత్తాన్ని కూడాను ఆ యుద్ధకాండలో ఆదిత్య హృదయం అనేటువంటి స్తోత్రంతో ఆ అగస్త్య మహర్షి ఆ రామచంద్రమూర్తికి ఆ యుద్ధ సమయం మధ్యలో వెళ్ళి ఆచమనం చేయించి ఆ ఆదిత్య హృదయం పారాయణ చెప్పాడట. చెప్పడం చేత ఆ ఆదిత్య హృదయం వల్ల ఆయన ఆదిత్య హృదయం పారాయణం చేసి తదనంతరం రావణాసుడి మీద యుద్ధం చేశాడట. యుద్ధం చేయటం వల్లనే ఆ రావణాసుడి మీద విజయం సంపాదించాడు రామచంద్రమూర్తి అని చెప్పుకుంటూ వస్తారు. ఈరోజు వరకు కూడాను ఆ మాఘమాసంలో సూర్య ఆరాధన చేసేవాళ్ళు, ప్రత్యక్షమైనటువంటి సూర్య ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు. ప్రతి ఆదివారం కూడాను చక్కగా సూర్యుడికి ఎర్రటి పుష్పాలతో ఆరాధన చేసి, రక్త చందనంతో గంధంతో ఆరాధన చేసి, అట్లాగే స్వామివారికి ఎర్రటి పుష్పాలు, తర్వాత ఆ నివేదన ఏదైతే ఉందో ఎర్రటి పండ్లు ఏమైనా నివేదన చేసి, తర్వాత ప్రసాదం తయారు చేసేటువంటి ప్రసాదంలో కూడాను ఆ బియ్యము, ఆవు పాలు, బెల్లంతో కలిపినటువంటి యొక్క పాయసాన్నాన్ని నివేదన చేసి, అదే కాకుండా స్వామికి గోధుమ నూక కానీ గోధుమ పిండి కానీ అంటే బాగా ఇష్టం కాబట్టి ఆ గోధుమ ధాన్యం అనేటువంటిది సూర్యభగవానికి ఇష్టమైన ధాన్యాల్లో ఒక ధాన్యం కాబట్టి ఆ గోధుమ నౌకతోని ఒక తీపి పదార్థాన్ని అంటూ చేసి ఆ యొక్క సూర్యభగవానికి నివేదన చేస్తారు. ఈ మాఘమాసంలో ఆదివారం రోజులు కానీ 30 రోజులు కానీ కూడాను నివేదన చేయటం అనేటువంటి చాలా విశేషమైనటువంటి చెప్పుకుంటూ వచ్చారు. అదే కాకుండా ఈ సూర్యుని యొక్క అభిషేకం అనేటువంటిది ప్రయాగ అనేటువంటి క్షేత్రంలో, కురుక్షేత్రంలో గోకర్ణం అనేటువంటి క్షేత్రంలో, తర్వాత షోణా నది, మనకి కొన్ని జవనదులు ఉన్నాయి, కృష్ణా, గోదావరి, తుంగభద్ర, యమున, గంగా, ఇవన్నీ ఎట్లా ఉన్నాయో షోణా అనేటువంటి ఒక నది ఉంది. ఆ నదీ పరివాహ ప్రాంతంలో చేసినా కూడా విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుందయ్యా అని చెప్పాడు. తర్వాత బ్రహ్మావర్తము, ఆర్యావర్తము, ఈ బ్రహ్మావర్తము, ఆర్యావర్తము అంటే వింధ్య పర్వతాలకి ఉత్తర భాగంలో ఉన్నటువంటిది మొత్తం కూడాను ఆర్యావర్తం అన్నారు. తర్వాత ఆ వింధ్య పర్వతాలకి దక్షిణ భాగంలో ఉన్నటువంటి మొత్తం కూడా బ్రహ్మావర్తం అన్నారు. ఈ బ్రహ్మావర్తంలో చేసిన కుశావర్తము, ఈ కుశావర్తం అనేటువంటిది ద్వారక అని చెప్పబడి ఉంది. ఆ కుశావర్తము అనేటువంటి దాంట్లో అక్కడ చేసినప్పటికి కూడాను గంగాద్వార్ అని అంటే మనకి ఇప్పుడు చెప్పాలంటే హరిద్వార్, గంగాద్వార్గా చెప్పబడుతుంది. ఆ హరిద్వార్లో చేసినప్పటికి కూడాను ఈ సూర్యుని యొక్క అభిషేకం అనేటువంటిది ఒకానొక సందర్భంలో భవిష్య పురాణంలో శతానీక మహారాజు అడిగినటువంటి యొక్క ప్రశ్నకి సాక్షాత్ కృష్ణ పరమాత్మ చెబుతాడు ఇవన్నీ కూడా. సూర్యశ్చ నారాయణ, స్వామి నిమిషాలు, లిప్తలు, దినము, నెలలు, మాసములు, సంవత్సరాలు, ఇవన్నీ కూడా ఈ కాలం మొత్తం కూడాను
సూర్యభగవాను నుంచి ఆవిర్భవించింది అంటారు కదా, దాని గురించి నాకు వివరించండి అంటే భవిష్య పురాణంలో స్వామి కృష్ణ భగవానుడు స్వయంగా శతానీక మహారాజుకు చెబుతాడు, మహారాజా, ఈ సూర్యాభిషేకం అనేటువంటిది కొన్ని ప్రదేశాల్లో చేస్తే చాలా విశేషమయ్యా అని చెబుతూ ఆ ప్రదేశాల గురించి చెబుతుంటాడు. ఆ ప్రదేశాల్లో కురుక్షేత్ర అనేటువంటి ఒక క్షేత్రం ఉంది. కౌరవ పాండవులు యుద్ధం చేసినటువంటి ఒక క్షేత్రం. ఆ క్షేత్రం అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటిది. ఆ ప్రదేశంలో సూర్యాభిషేకం చేసినట్లయితే చాలా విశేషము అని. తర్వాత నైమిసారణ్యంలో కూడా పరమాత్మ 108 దివ్యక్షేత్రాల్లో ఒక దివ్యక్షేత్రం నైమిసారణ్యం. తర్వాత పరమాత్మ ప్రకృతి యొక్క స్వరూపంలో ఉంటాడు ఆయన అక్కడ నైమిసారణ్యంలో. దాన్ని నైమిసారణ్యంలో చేసినా కూడా చాలా విశేషమని. ఈ గోకర్ణం అనేటువంటి క్షేత్రంలో చేసినప్పటికి కూడా చాలా విశేషం అనేటువంటిది. మనకు జీవనదులు చాలా ఉన్నాయి. గంగా, యమున, సరస్వతి, గోదావరి, కృష్ణ. ఈ జీవనదుల్లో శోణ అనేటువంటి ఒక నది ఉంది. ఆ శోణ అనేటువంటి ఒక నదీ పరివాహ ప్రాంతంలో చేసినప్పటికి కూడా చాలా విశేషమని. బ్రహ్మావర్తము ఆర్యావర్తమని భూమిని 2 భాగాలుగా విభజించినటువంటి సందర్భంలో వింధ్యాచలానికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి బ్రహ్మావర్తము, వింధ్యాచలానికి ఉత్తర భాగంలో ఉన్నటువంటిది మొత్తం కూడాను ఆర్యావర్తమని. ఈ ఆర్యావర్తమేమో పూర్తిగా కర్మభూమి. తర్వాత ఈ బ్రహ్మావర్తం అనేటువంటి యొక్క ప్రాంతంలో ఎక్కడ సూర్యుని యొక్క అభిషేకం చేసినప్పుడు కూడా చాలా విశేషమని. తర్వాత కుశావర్తాన్నే ద్వారక అంటారు. ఆ ద్వారకలో చేసినప్పటికి కూడా చాలా విశేషం అనేటువంటిది. గంగాద్వార్ అంటే ఆ పురాణంలో చెప్పబడినటువంటిది గంగాద్వారము అని. ఆ గంగాద్వార్ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది హరిద్వార్నే గంగాద్వార్ అంటారు. ఆ గంగాద్వార్ అనేటువంటి హరిద్వార్లో చేసినప్పటికి కూడాను చాలా విశేషమైనటువంటిది అని. శతానీక మహారాజా, నేను చెప్పేటువంటి ఈ యొక్క క్షేత్రాలు ఉన్నాయ్యా, ఈ క్షేత్రాల్లో నీకు ఎక్కడ అనుకూలంగా ఉన్నట్లయితే అక్కడ సూర్యుని యొక్క అభిషేకం, సూర్యుని యొక్క ఆరాధన కార్యక్రమాలు, సూర్యుని యొక్క ఆలయాలు కట్టించయ్యా, సూర్యునికి ఇతోధికమైనటువంటి యొక్క దాన ధర్మాలు చేయి అని వచ్చాడు ఆ శతానీక మహారాజుకి స్వయంగా కృష్ణ పరమాత్మ భవిష్య పురాణంలో. తర్వాత గంగాసాగర్ అంటే నదులన్నీ కూడాను సాగరంలో కలుస్తాయి, సముద్రంలో కలుస్తాయి. సముద్రంలో కలిసేటువంటి ప్రదేశాన్ని చాలా ఉత్తమమైన ప్రదేశంగా అంటారు. దాన్ని సంగమము అంటారు, సముద్ర సంగమము, సాగర సంగమము అంటారు. ఏ నది సముద్రంలో కలిసినప్పటికీ కూడాను ఆ నదీ పేరుతో సంగమం అంటారు. గోదావరి సంగమము, గోదావరి సాగర సంగమము, గంగా సాగర సంగమము. ఇక్కడ గంగాసాగర్ అన్నాం అంటే గంగా నది సముద్రంలో కలిసిన ప్రదేశం ఈ గంగాసాగర్. ఇప్పుడు కలకత్తా రాష్ట్రంలో ఉన్నటువంటిదిగా చెప్తారు. ఈ గంగాసాగర్లో చేసినప్పటికీ కూడాను అత్యంత విశేషమైనటువంటిదయ్యా ఈ సూర్యాభిషేకం అనేటువంటి చాలా విశేషమైనటువంటిది. ఏదైనప్పటికీ కూడాను ప్రత్యక్షంగా సూర్యనారాయణ యొక్క పూజ మాఘమాసంలో ఏ రోజు చేసినప్పటికీ కూడా విశేషమే. అందున ఆదివారం, ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, తర్వాత పాడ్యమి, శ్రవణ నక్షత్రం, ఈ 5 కూడాను విష్ణు పంచకాలు అంటారు. విష్ణు పంచకాలు కూడాను మాఘమాసంలో వస్తుంటాయి కాబట్టి ఈ మాఘమాసంలో కూడాను చాలా విశేషమైనటువంటిది అని ఆ శతానీక మహారాజుతోని ఆ కృష్ణ పరమాత్మ చెబుతూ ఈ యొక్క రథము అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది అయ్యా. ఆ సూర్యుడు ఒకానొక సందర్భంలో సూర్యుడు ఎప్పుడు కూడాను తూర్పున ఉదయించడం, పడమరన అస్తమించడం జరుగుతుంటుంది. అస్తమించడం జరుగుతూ ఆ రథం అనేటువంటిది దక్షిణంగా ప్రయాణం చేసేటప్పుడు దక్షిణాయనం అని, ఆ యొక్క కాడి ఉత్తరం పక్క తిరిగి ఉత్తరం పక్కగా ప్రయాణం చేసేటప్పుడు ఉత్తరాయణము అని, ఈ విధంగా ఉత్తరాయణ దక్షిణాయనాలు 2 ఆయనాలు కూడా విభజించింది సూర్యుని యొక్క గమనమే అనేటువంటి చెప్పుకుంటూ వచ్చారు. అదే కాకుండా సూర్యుని చేతిలో ఉన్నటువంటి యొక్క ఆ సారథి చేతిలో ఉన్నటువంటి యొక్క ఆ గుర్రాల యొక్క తాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి 6 ఋతువులుగా చెప్పుకుంటూ వచ్చారు చక్కగా. కాబట్టి సూర్యుని యొక్క రథ నిర్మాణం మొత్తం కూడాను కాలచక్రము. అందుకనే కాలోస్మి నారాయణ, కాలం యొక్క స్వరూపమే సూర్యనారాయణమూర్తి, ప్రత్యక్ష నారాయణమూర్తి అని ఆ సూర్యుని గురించి విశేషంగా చెబుతూ
ఎవరైతే ఆ భూమి మీద ఉన్నటువంటి మానవులు ఈ మాఘమాసంలో సూర్యుని యొక్క ఆరాధన విశేషంగా చేసి ఆ సూర్యుడిని ఎర్రటి పుష్పాలతో అర్చన చేసి తర్వాత రక్త చందనము అంటే ఎర్రనటువంటి చందనంతో స్వామివారికి ఆ గంధం సమర్పించి తర్వాత ఎర్రటి పుష్పాలు సమర్పించి నివేదనకి ఎర్రటి పండ్లు అనేటువంటిది స్వామివారికి సమర్పించి సూర్యభగవానుడికి, అదే కాకుండా మరొక నివేదన ఆ ఆవు పాలు బెల్లము బియ్యము కలిపినటువంటి పాయసాన్నాన్ని కూడాను ఈ మాఘమాసంలో సూర్యభగవానుడికి సమర్పిస్తారు. అదే కాకుండా గోధుమతో తయారు చేసినటువంటి గోధుమ నూకతోను కానీ గోధుమ రవ్వతో కానీ గోధుమ పిండి బెల్లము పంచదార కలిపినటువంటి ఆవు నెయ్యి కలిపినటువంటి పదార్థాన్ని ఏర్పాటు చేసి ఆ సూర్యభగవానుడికి ఈ మాఘమాసంలో నివేదన చేసిన లేదా మాఘమాసంలో ఆదివారం రోజున చేసినప్పటికి కూడాను విశేషం అయినటువంటి ఫలితం కలుగుతుంది అని ఆ శతానీక మహారాజుకి ఆ కృష్ణ భగవానుడు చెబుతూ, ఇంకా ప్రజలంతా కూడాను చక్కగా ఈ యొక్క మాఘమాసంలో ఆదివారం రోజున ఏమేమి నిషేధం అనేటువంటి చెప్పుకుంటూ వచ్చారు. ఈ పద్మపురాణంలో కూడా కొంత చెప్పబడింది. పద్మపురాణంలో ఆదివారం రోజున మద్యము మాంసము వాటి జోలికి వెళ్ళకూడదని, వాటిని విసర్జించాలని, తర్వాత బ్రహ్మచర్యం పాటించాలి అని, ఇలాంటివి చేసినట్లయితే మానవులందరూ కూడాను ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తారు అని పద్మపురాణంలో కానీ తర్వాత భవిష్య పురాణంలో శతానీక మహారాజుకి కృష్ణ భగవాను చెప్పినటువంటి యొక్క ఉన్నటువంటి కాల నారాయణుడు అనేటువంటి యొక్క సూర్యభగవాను గురించి విశేషంగా చెప్పుకుంటూ వచ్చారు. అదే కాకుండా సూర్యభగవానుడు గ్రహరాజుగా 9 గ్రహాలకు కూడాను మిగతా 8 గ్రహాలకి ఈయన కలుపుకొని 9 గ్రహాలు గ్రహరాజుగా కూడా ఆయన నిర్వర్తిస్తున్నాడు. కాబట్టి ఆ మానవులకు పడేటువంటి గ్రహదోష బాధలన్నీ కూడాను ఒక్క సూర్యభగవాను యొక్క ఆరాధన మాఘమాసంలో చేయటం వల్ల ఆ మిగతా ఉన్నటువంటి గ్రహాలన్నింటిని కూడా చంద్రుని యొక్క గ్రహదోషం వల్ల శుభకార్యాలు దగ్గరికి వచ్చి ఆగిపోయినప్పటికీ, తర్వాత అంగారకుడి యొక్క దోషం వల్ల ఏదైనా ప్రమాదాలు జరిగినప్పటికీ, తర్వాత బుధుడి యొక్క దోషం వల్ల వ్యాపారాలు కానీ వృత్తుల్లో కానీ ఏదైనా కూడాను అభివృద్ధి కనపడకుండా ఉన్నట్లయితే ఆ బుధుడి యొక్క దోషం వల్ల కానీ బృహస్పతి యొక్క దోషము, బృహస్పతి శుభకార్యాలు అనుకున్నటువంటివి ముందుకు వెళ్లకుండా ఉండటం ఆటంకం కలగటం కానీ ఈ బృహస్పతి యొక్క దోషం వల్ల, తర్వాత శుక్రుడి యొక్క దోషం వల్ల కూడాను ఈ శుభకార్యాలు అనేటువంటి ఆటంకం కలుగుతుంటాయి. శనీశ్వరుడు యొక్క దోషం అంటే మనందరికీ కూడా తెలిసినటువంటిది. శనీశ్వరుడు యొక్క బాధలు అనేటువంటి యొక్క ఆ బాధల నుండి విముక్తి కలగడానికి, తర్వాత రాహుకేతువు, ఈ రాహుకేతువుల యొక్క గ్రహదోషాల వల్ల మనకి భగవంతుడన్నా పెద్దవాళ్ళ యొక్క మాటలు చెప్పినా మంచి మాట చెప్పినా వెలకపోవడం అనేటువంటిది రాహుకేతువుల యొక్క దోషం వల్ల జరుగుతుంటుంది. కాబట్టి ఈ నవగ్రహాల యొక్క దోషము, ఈ నవగ్రహాల యొక్క రాజు సూర్యభగవానుడు కాబట్టి సూర్యభగవాన్ని ఒక్కరిని ఈ మాఘమాసంలో విశేషంగా శక్తి కొలది పూజ చేసినట్లయితే ఈ గ్రహదోషాలు అడ్డిపోతాయి. అదే కాకుండా మనకి ఆరోగ్యవంతులైనటువంటి యొక్క జీవనాన్ని మానవులందరూ కూడాను పొందుతారు అని ఆ శతానీక మహారాజుకి ఆ కృష్ణ భగవానుడు భవిష్య పురాణంలో సూర్యభగవాన్ యొక్క ఆరాధన గురించి ప్రత్యేకంగా చెబుతూ, స్వామి ఈరోజు అతి త్వరలో కూడా మాఘమాసం రాబోతుంది కాబట్టి ఈ మాఘమాసంలో మీరు జీవనదిలో స్నానం చేసి బ్రాహ్మణులకు యథోచితమైనటువంటి యొక్క దాన ధర్మాదులన్నీ కూడా చక్కగా చేసి సూర్యుని యొక్క ఆరాధన చేస్తూ తర్వాత చక్కగా మీ యొక్క రాజ్య పరిపాలన చేస్తూ ఉండండి అని ఆ శతానీక మహారాజుకి ఆ కృష్ణ భగవానుడు భవిష్యోత్తర పురాణం ద్వారా మనకి వివరించడం జరిగింది. కాబట్టి భవిష్యోత్తర పురాణం ద్వారా కృష్ణ భగవాను ద్వారా శతానీక మహారాజు చేసినటువంటి యొక్క పుణ్య కార్యక్రమాలు చేసి అనంతరం ఆయన రాజ్యం అనేటువంటిది సుభిక్షంగా ప్రజల్ని సుఖ సంతోషాలతో పరిపాలించాడు అని భవిష్య పురాణం ద్వారా మనకు తెలిసింది. ఇదందరూ కూడాను ప్రేక్షకులు అందరూ కూడా చక్కగా ఈ యొక్క మాసంలో సూర్యుని యొక్క ఆరాధనని పాటించి అర్చనని పాటించి ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాప్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు బ్రువంతు.